వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబుల హంగామా. దేవాలయాల్లో భారీగా భక్తుల రద్దీ. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం. రామగుండంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం. కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు. న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబుల వీరంగం మరోసారి బయటపడింది. వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో హంగామా చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వనస్థలిపురంలో మందుబాబుల వీరంగం సృష్టించారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మమ్మల్ని సేఫ్గా ఇంటికి పంపండి, మీకు బాధ్యత ఉంది, కారులో దిగబెట్టండి అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. అరగంట నుంచి ప్రయత్నిస్తున్నా ర్యాపిడో బుక్ కావడం లేదంటే రోడ్డుపై కూర్చుంటానంటూ హంగామా చేశాడు. ఇదే సమయంలో మరో వ్యక్తి పోలీసులు తనపై చేయి చేసుకుంటున్నారంటూ రోడ్డుపై పడుకుని ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బరాబర్ కూర్చుంటా, 100% కూర్చుంటా. నేను తాగినా కదా, వీళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ చేసారు. నేను మంచిగా ఇంటికి వెళ్ళేటోళ్ళు, వీళ్ళు వచ్చేసి నాకు పట్టుకున్నారు. నేను అర్ధ గంట నుంచి ర్యాపిడో బుక్ చేస్తుంటే నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు. నాకు పోలీసు వాళ్ళు ఇంటికా డ్రాప్ చేయాలి, ఇంటికి పోలీసు వాళ్ళు. నూతన సంవత్సరానికి భక్తులు భక్తి భావంతో స్వాగతం పలికారు. సంవత్సరం తొలి రోజున దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నూతన సంవత్సరం తొలి రోజున హైదరాబాద్ నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చన నిర్వహిస్తూ కొత్త సంవత్సరంలో శుభం కలగాలని భక్తులు ప్రార్థనలు చేశారు. ప్రసిద్ధ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం, వినయ్ నగర్, సైదాబాద్తో పాటు స్థానిక ఆలయాల్లోనూ భారీగా భక్తుల సందడి కనిపించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పరిధిలో వేడుకల అనంతరం ఒకరు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్లో న్యూ ఇయర్ వేడుకలు విషాదంగా మారాయి. గత రాత్రి 17 మంది కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుని మద్యం సేవించి బిర్యానీ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా వారంతా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే 53 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా మరో 15 మంది అపస్మారక స్థితికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో మందుబాబుల హంగామా. రామగుండంలో పోలీసులను సతాయించిన ఘటన కలకలం రేపింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రామగుండంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పోలీసులను సతాయించాడు. టెస్టు నిర్వహించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆ వ్యక్తి మాటల దాడికి పాల్పడుతూ హంగామా సృష్టించాడు. పోలీసుల సూచనలు పాటించకుండా అడ్డుపడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చరించారు. దయచేసి మీరు ఎంత కావాలన్నా అంతే. ఇప్పుడు పర్సెంటేజ్ వస్తుంది కదా, ఊదండి. లెక్క ప్రకారం అదే ఎంత పంపిస్తారు. తాగినా కూడా తక్కువ ఒక్కదాని ఇంకొకదాని 5 సెకండ్ అట్లా ఆపకదు. నేను చెప్తాను, నా మాట మీకు నేను వద్ద రాకున్నాను. ఊదమంటాను కదా, ఎందుకంత కాబట్టి మీరు ఉంటే ఇప్పుడు అది ఎంత మీరు ఎందుకు అంత బాధ ఇబ్బంది పెడతారు? అయిపోతుంది. మీరు ఎంత ఊదామో అంతే ఊదారు. మీరు ఎంత ఊదామో అంతే ఊదండి.
దాని లెక్క ప్రకారం ఊదాలి. ఇంకా కొద్దిసేపు ఊరమంటాను కదా, నేను ఆగమనలే కదా. మంచిగా ఊదాలి. ఎన్నిసార్లు ఊదాల్సిన అవసరం లేదు. ఇస్తా అని ఫోన్ ఇస్తా, అన్ని ఇస్తా. నువ్వు ఊదు ఫస్ట్, ఊదినాక మీరు ఎంత ఊదిలో అంతే ఊదండి, కొద్దిగా ఎక్కువ ఊదండి అంతే. నేను అరే అన్నా మీరు ఎంత ఊదిలో అంతే కొద్దిగా ఎక్కువ ఊదండి. కొద్దిగా కొద్దిగా నేను తీసేసుకుంటా కదా, నువ్వు పిచ్చి ఎక్కుతుంది కదా, మొత్తం దొరకాలి అట్లాగా ఆశ మీరు ఎండిపోతున్నారు. వచ్చింది గింత. మీ ఏజ్ ఎంత? 58. మీరు గింత సతాయిస్తే ఎట్లా? ఊదాలి లెక్క ప్రకారం. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం. శ్రీకృష్ణ హిల్స్ కాలనీలో నూతన భూగర్భ డ్రైనేజీని ప్రారంభించిన కార్పొరేట్ కొప్పుల నరసింహారెడ్డి. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని శ్రీకృష్ణ హిల్స్ కాలనీలో సుమారు 41.5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన భూగర్భ డ్రైనేజీని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కాలనీ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి శిలాఫలకం వద్ద టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజీ పనుల సమయంలో షీట్రాక్ రావడం, ఎన్నికల కోడ్ల కారణంగా జాప్యం జరిగినప్పటికీ 2 నుంచి 3 సార్లు రీఎస్టిమేషన్ వేయించి ఇచ్చిన హామీ మేరకు అన్ని లైన్లలో పనులు పూర్తి చేశామని తెలిపారు. కాలనీలోని పార్క్ స్థలానికి పవర్ బోర్, ప్రహారీ గోడతో పాటు వారం నుంచి 2 వారాల్లో నూతన సీసీ రోడ్డును కూడా నిర్మిస్తామని శుభవార్త తెలిపారు. రోడ్లు బాగా రావాల్సి 80% రోడ్లు ఈ నెలలో అయిపోతుంది. కృష్ణ హిల్స్, చౌరంగ కాలనీ, శ్రీకృష్ణ నగర్, కేవీఎన్ రెడ్డి నగర్, వివేకానంద నగర్, ప్రియదర్శిని కాలనీ, 140 కాలనీలు ఉన్నాయి. మొన్న మీ దగ్గర తిరిగినాక స్పెషల్ గా కొన్ని కాలనీలు సెలెక్ట్ చేసుకొని అవి టోటల్ ఫండ్ వస్తాయి, అవే పెట్టిన. మీ కాలనీ ఉంది ఇప్పుడు ఇలా ఇది ఉందిగా, అందుకే సైకిల్ కొన్నాక రోడ్ ట్యాక్స్ కడితే నేను రెండు నెలలు నడుస్తుంది. మాది అదృష్టం సార్, ఒక నాలా లేదు, ఎఫ్టీఎల్ లేదు, మాకు ఎంత అదృష్టం. క్లియర్ టైటిల్ అదృష్టం. హైదరాబాద్ ఉండినా మేము ఉంటాం. మిగిలేదు రంగారెడ్డి జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపింది. రాజేంద్ర నగర్ పరిధి కిస్మత్పూర్ లో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ లో గంజాయి మొక్కల కలకలం చోటు చేసుకుంది.
నిర్మానుష ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సాగు జరుగుతోందన్న పక్క సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు దాడులు నిర్వహించి యువకుడిని పట్టుకున్నారు. యూపీకి చెందిన రాజేందర్ అనే యువకుడు గత 4 నుంచి 5 నెలలుగా అక్కడ గంజాయి సాగు చేస్తూ చుట్టుపక్కల ఉన్న యువకులను గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోటో తీసుకొని అదే చూస్తున్నా బాలన్న నా అంతుందా అని. आ गए थे कितना पुलिस कितना गाड़ी आ गए थे अभी कॉल कर देता थे तुम्हारे तो कार देते और क्या सर कई को है सर लिए नहीं लग गया सब बरसात में वो बड़ा केस होता है बड़ा वो हो गया आप तो जानते हो कितने साल से होते हैं मन अक्का निकाला क्या करना का भैया उसको ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలను 264వ డివిజన్ హస్మంత్ పేట్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు అల్తాఫ్ రాజా ఆధ్వర్యంలో 100 కిలోల కేకుతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్తాఫ్ రాజా మాట్లాడుతూ ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతాన్ని ముద్దం నరసింహ యాదవ్ విశేషంగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముద్దం నరసింహ యాదవ్కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని హామీ ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ముద్దం నరసింహ యాదవ్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుతూ ఆయనకు మరియు హస్మంత్ పేట్ డివిజన్ ప్రజలకు అల్తాఫ్ రాజా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హస్మంత్ పేట్, దుబాయ్ గేట్, షేర్ గల్లీ, ఫాతిమా మసీద్, బడే మసీదు, అంజయ్య నగర్ తదితర ప్రాంతాల్లో నాయకులు కార్యకర్తలతో కలిసి వేడుకలు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల్లో ఖుద్బుల్లాపూర్ జగద్గిరి గుట్టలో విషాదం చోటు చేసుకుంది. భవానీ నగర్ లో వేడుకల అనంతరం ఒకరు మృతి చెందగా పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఖుద్బుల్లాపూర్ జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. భవానీ నగర్ అసోసియేషన్ కమిటీ హాల్లో రాత్రి 17 మంది కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. మద్యం సేవించిన అనంతరం అక్కడే స్వయంగా తయారు చేసిన చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, రోటీ తినగా అందరూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే 53 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న 9 మందిని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా మరో 2 రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న బాలనగర్ డీసీపీ సురేష్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వండిన పదార్థాలను సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణి కాలనీలో ఆత్మీయ మానసిక వికాస కేంద్రాన్ని సందర్శించిన సైదాబాద్ ఏసీపీ కేంద్ర నిర్వాహకులతో కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు సైదాబాద్ ఏసీపీ సింగరేణి కాలనీలో ఉన్న ఆత్మీయ మానసిక వికాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న వారి పరిస్థితులను అడిగి తెలుసుకుని నిర్వాహకులతో మాట్లాడారు. కేంద్రంలో జరుగుతున్న సేవలను అభినందిస్తూ మానసిక వికాస కేంద్రాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్శన సందర్భంగా ఏసీపీకి కేంద్ర నిర్వాహకులు ఆత్మీయంగా భోజనం అందించారు. ఈ కార్యక్రమం మానవీయతకు ప్రతీకగా నిలిచిందని స్థానికులు ప్రశంసలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబుల హంగామా. దేవాలయాల్లో భారీగా భక్తుల రద్దీ. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం. రామగుండంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం. కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.